బ్రహ్మాణి బ్రహ్మజననీ బహురూపా బుధార్చితా ప్రసవిత్రీ ప్రచండాజ్ఞా ప్రతిష్టా ప్రకటాకృతి. బ్రహ్మిణి దేని నుండి ఈ సమస్త భూతజాలము పుడుతుందో, దేనివల్ల జీవిస్తుందో, దేనిలోకి చివరకు లీనమవుతుందో దానిని బ్రహ్మం అంటారు. అణి అంటే బండి చక్రానికి ఉండే ఇరుసు. ఈ అణి లేకుండా బండి నడపలేము. అంటే బ్రహ్మం అనే శివుడు శక్తి అనే అణి లేకుండా పని చెయ్యలేడని అర్థం. పరబ్రహ్మకు అస్తిత్వాన్ని కలగజేసేది కాబట్టి అమ్మవారు బ్రహ్మిణి. బ్రహ్మమును పుల్లింగ పదముగాను, బ్రహ్మిణిని స్త్రీలింగ పదముగాను కూడా అర్థం చెప్పుకోవచ్చు. బ్రహ్మ బ్రహ్మత్వం. శివుడికి శక్తికి తేడా లేదు కాబట్టి అమ్మవారే బ్రహ్మం. లలితా సహస్రనామంలో అమ్మవారి యొక్క బ్రహ్మస్థితిని ధృవీకరించే అనేక నామాలు ఉన్నాయి. పరబ్రహ్మ లక్షణం సత్ చిత్ ఆనందం అని ముందు నామాలలో తెలుసుకున్నాం. అంతిమ దశ ఆనందం. ఈ స్థాయిలో శక్తి కూడా ఉనికిలో ఉండదు. ఇక్కడ శక్తి శివునిలో కలిసిపోతుంది. ఈ స్థితిలో శివుడు మాత్రమే ఉంటాడు. దీనిని బ్రహ్మం అంటారు. జనని సకల ప్రపంచమును పుట్టించున్నది. భౌతిక జననమునకు మూల కారణం తల్లి రూపంలో ఉండునది అని ఈ నామానికి అర్థాలు చెప్పవచ్చును. ఇదే అంశం పలు నామాల ద్వారా స్పష్టీకరింపబడింది. శ్రీమాత అనే మొదటి నామంలో, సృష్టికర్త్రి అనే 264వ నామంలో, అంబిక అనే 295వ నామంలో, మాత అనే 457వ నామంలో, ప్రసవిత్రి అనే 826వ నామంలో, విశ్వమాత అనే 934వ నామంలో అమ్మవారి మాతృస్వరూపం గురించి తెలుపబడింది. బహురూప సమస్త రూపములు తానై ఉన్నది. ఏకం సత్ విప్రా బహుదా వదంతి అని ఋగ్వేదంలో చెప్పబడింది. దీని అర్థం సత్యం ఒకటే అనేక రీతులుగా పిలువబడుతుంది. సత్ శాశ్వతంగా ఉన్నది అని అర్థం. వాస్తవానికి ఉన్నది ఒకటే, అదే పరబ్రహ్మ. కానీ ఆ పరబ్రహ్మ 84 లక్షల రకాల జీవరాశులలోనూ వస్తు పదార్థాలలోనూ విశ్వమంతా విస్తరించి ఉన్నది. ఇన్ని రూపాలుగా పరబ్రహ్మను చూపేది అమ్మవారే. అందుకే అమ్మవారు బహురూప. పంచేంద్రియాదులకు కనబడేవే కాకుండా వేదాంగ పురాణ శాస్త్రాదుల రూపముగా ఉన్నది. కనబడే వాటి రూపాదులే కాకుండా అభిప్రాయ సిద్ధాంతాదుల రూపంలో కూడా ఉండునది అమ్మవారే అని ఈ నామానికి అర్థం చెప్పవచ్చును. బుధార్చిత జ్ఞానులచే పూజింపబడునది. 4 రకాల భక్తులు నన్ను పూజిస్తారు. ప్రాపంచిక సంపదను కోరుకునేవాడు, దుఃఖితుడు, జ్ఞానాన్ని కోరుకునేవాడు మరియు జ్ఞానవంతుడు అని కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. ఈ నామం జ్ఞానవంతులచే పూజింపబడినది అంటే బుద్ధి మార్గంలో అర్చించే విధానము అని అర్థం. అమ్మవారిని అర్చించే ప్రతి ఉపచారము ఎందుకు ఏర్పాటైందో దానిని దృష్టిలో పెట్టుకుని జ్ఞానవంతులు అర్చిస్తారు. ఉదాహరణకు పత్రం, పుష్పం, ఫలం, తోయం అని అమ్మవారికి సమర్పించాలంటే వీరి దృష్టిలో పత్రం అంటే పడిపోయేది, మనిషిని పడేసేది మనస్సు కాబట్టి మనస్సే పత్రం, మనస్సును అమ్మవారిపై నిలపడం. పుష్పం అంటే వికసించేది, మనిషిలో వికసించేది బుద్ధి కాబట్టి బుద్ధియే పుష్పం. అంటే చేసే పనులు, ఆలోచన అమ్మవారి నామస్మరణతో ముడిపెట్టడం. ఫలం అంటే జ్ఞానబోధ అనే దెబ్బ చేత పగిలేది, మనలోని అహంకారం కాబట్టి అహంకారమే ఫలము. అనగా కొబ్బరికాయ పగలు కొట్టినట్టు అహంకారం పగలు కొట్టుకోవడం. తోయం అంటే రక్షించేది, పోషించేది కనుక తోయం. సోహం భావముతో ఉన్నప్పుడు ధ్యేయాన్ని సరిగ్గా గుర్తించుకుని క్రమక్రమంగా రక్షించేది చిత్తమే కాబట్టి ఆ చిత్తమే తోయం. మన ఒక్కొక్క ఇంద్రియ శుద్ధికై ఒక్కొక్క ఉపచారం. ఇలా
బుద్ధి మార్గంలో జ్ఞానవంతుల అర్చన ముడిపడి ఉంటుంది. వాస్తవానికి జ్ఞానస్వరూపిణైన అమ్మవారి అర్చనలో ఈ అవగాహన చాలా అవసరం. ప్రసవిత్రి, జగజ్జనని. అంటే ప్రాకృష్టమైన పద్ధతిలో, సవిత్రి అంటే సృష్టించి ఇచ్చినది. సృష్టి జరగడంలో అనేక స్థితులున్నాయి. మొదటిది సంకల్పం, విత్తనం వేయడం లాంటిది. 2 కల్పనం, సూత్రబద్ధం చేయడం. 3 సృజనం, సూత్రాన్ని అమలులో పెట్టడం. 4 సుతి, గర్భంలో పడడం. 5 ప్రసూతి, గర్భంలోంచి బయటపడడం. సూర్యునిలోంచి భూమికి, భూమి మీద ఉన్నవారికి కూడా కిరణాల ద్వారా పైన తెలిపిన ప్రణాళికలో ఈ ప్రసవశక్తి ఇవ్వబడింది. ఇదే పద్ధతిలో బ్రహ్మ దగ్గర నుంచి పిపీలకాల దాకా ప్రసవశక్తిని ఇచ్చిన అమ్మవారిని ప్రసవిత్రి అంటారు. భౌతిక సృష్టి విషయంలోనే కాదు, వాక్ సృష్టి, వాంగ్మయ సృష్టి విషయంలో కూడా ఇలాగే వస్తుంది. అందుకే అమ్మవారు ప్రసవిత్రి. ప్రచండ, మరీ భయంకరమైనది, అనగా తీవ్రమైనది. శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి యొక్క కనబడే రూపం సందర్భాన్ని బట్టి మారుతుంది. ప్రళయ సందర్భంలో ప్రచండంగాను, సృష్టి సందర్భంలో ప్రసన్నంగానూ ఉంటుంది. అమ్మవారు కర్మఫల స్వరూపిణి. తప్పు శిక్ష పెద్దగా ఉంటుందని తెలిస్తే తప్పులు చేయడానికి భయపడతారు. అందుకే అమ్మవారు ఈ విషయంలో ప్రచండంగా ఉంటుంది. యావత్ సృష్టి అమ్మ శాసనాల ప్రకారం జరుగుతుంది. 14 లోకాలలో ఎక్కడైనా దేవ, దానవ, యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుషాదులలో ఎవరైనా 84 లక్షల జీవరాశుల్లో ఏ జీవి అయినా ఆవిడ ఇచ్చిన సృష్టి శాసనాలను మీరడానికి కుదరదు. ఈ శాసనాలకు అతీతులు కావాలంటే అద్వైత బ్రహ్మస్థాయిని చేరుకుని ముముక్షువులవ్వాలి. అంటే కర్మచక్రము నుండి బయటపడి అమ్మవారిలో లీనమవ్వాలి. ఆజ్ఞ, ఆజ్ఞాస్వరూపిణి. ఆజ్ఞ అంటే ఆదేశాలు. ఆమె ఆజ్ఞాపిస్తుంది. ఆమె ఆజ్ఞను పాటించకపోతే మునుపటి నామం ప్రకారం కోపంగా ఉంటుంది. ఆజ్ఞకు బదులుగా ఈ నామాన్ని జ్ఞా అని పిలుస్తారు. జ్ఞా అంటే తెలుసుకోవడం, జ్ఞానం కలిగి ఉండడం. జ్ఞానం బ్రహ్మం యొక్క ప్రధాన లక్షణముగా పరిగణింపబడుతుంది. అందువల్ల ఆమెను తెలుసుకోవడానికి అత్యున్నత నాణ్యత గల జ్ఞానానికి ప్రాముఖ్యత ఇవ్వబడింది. ఈ సందర్భంలో ఈ నామం ఆమెను జ్ఞానానికి మూలము లేదా జ్ఞానస్వరూపము అని సంబోధిస్తుంది. ప్రతిష్ట, కీర్తియే రూపముగా కలిగినది. సర్వజగత్తుకు అధిష్టాత్రి అయినందున సర్వజగత్తు ఆమె యందు ప్రతిష్ఠితమైనందున అమ్మవారు ప్రతిష్ట. పరమేశ్వరీ స్వరూపమైన విజ్ఞానమే ప్రపంచమున ప్రతి వస్తువునకు ఆధారమైనది. అన్నీ ఆమె యందు ప్రతిష్ఠించబడి ఉన్నాయి. ఈ ప్రపంచం సమృద్ధిగా ఉండడానికి కారణమైనది. ప్రకటాకృతి, బహిరంగమైన ఆకారం కలిగినది. బ్రహ్మం అన్ని జీవులలో ఉంటుంది. కానీ మాయా ప్రభావం కారణంగా మనం ఈ శరీరమే నేనుగా భావిస్తాం. బ్రహ్మము నుండి భిన్నంగా ఉంటాం. ఇతరులను కూడా స్థూల శరీరం ద్వారా వారిని గుర్తిస్తారు. ఇక్కడ నేను అనే చైతన్యం ప్రబలముగా ఉంటుంది. కానీ మనం అర్థం చేసుకోలేనిది ఏమిటంటే ఈ నేను అనబడేదే శివుడు. బ్రహ్మాణి బ్రహ్మజననీ బహురూపా బుధార్చితా ప్రసవిత్రీ ప్రచండాజ్ఞా ప్రతిష్టా ప్రకటాకృతి ప్రాణేశ్వరీ ప్రాణదాత్రీ పంచాశత్పీఠరూపిణీ విశృంఖలా వివిక్తస్థా వీరమాతా వియత్ప్రసూః. ప్రాణేశ్వరి, ప్రాణములకు అధీశ్వరి. ఒక జీవిలో ప్రాణము ఉన్నదో లేదో తెలిపేది ఆ జీవినందు ఉండు కదలిక. కదలికయే చైతన్యం. అమ్మవారు చైతన్య రూపములో ప్రతి ప్రాణిలోనూ ప్రాణేశ్వరిగా ఉంటుంది. శరీరములో ప్రాణములు 5 రకాలుగా ఉంటాయి. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన వాయువులు. ఈ 5ంటికి
ముఖ్య ప్రాణస్వరూపిణి అమ్మవారు. ప్రాణవాయువు శక్తిని బ్రహ్మాండం నుండి పిండాండంలోనికి తీసుకురావడానికి పనిచేస్తుంది. ఇది శిరస్సులో, ఊపిరితిత్తుల్లో, హృదయంలో ఉంటుంది. 2 అపానవాయువు వ్యర్థ పదార్థాలను పిండాండం నుండి ప్రకృతిలోకి విసర్జించడానికి పనిచేస్తుంది. అన్నసారం శరీరంలోకి ఇంకడానికి ఇది ఉపయోగపడుతుంది. 3 సమాన వాయువు శరీరానికి సమతుల్యత అందిస్తుంది. జీర్ణ ప్రక్రియ సరిగ్గా జరగడము, నడవడం, ఆలోచనలలో సమతుల్యత మొదలైన వాటి కోసం ఈ వాయువు పనిచేస్తుంది. ఇది నాభి ప్రాంతంలో ఉంటుంది. 4 వ్యానవాయువు ప్రసరణ వ్యవహారాల కోసం పనిచేస్తుంది. ఆహార పోషకాలను శరీరానికి అందిస్తుంది. వాయు ప్రసరణ జరుగుతుంది. 5 ఏదైనా పైకి ఎత్తే విషయం ఉదాన వాయువు చూసుకుంటుంది. లేచి నిలబడడం, వాక్కు, పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి మొదలగు చక్రాల నుండి వాయువు పైకి లేచి వాక్కుగా మారుతుంది. ఇవి 5 ప్రాణవాయువులు మనలో చేసే పనులు. పంచప్రాణములను నడిపించు ముఖ్య ప్రాణస్వరూపిణి అమ్మవారు. ప్రతి జీవిలోనూ ప్రాణము ద్వారా తన ఈసత్వమును నిరూపించినది అమ్మవారు అని ఈ నామానికి అర్థం. ప్రాణదాత్రి ప్రాణములు ఇచ్చినది. ప్రాణము లేకుండా ఇంద్రియాలు పనిచేయలేవని స్పష్టంగా తెలుస్తుంది. ఆమె ప్రాణం అనే ప్రాణాత్మక శక్తిని ఇస్తుంది. ఆమె విశ్వానికి ప్రాణాన్ని అందించినప్పుడు ఆమె పరాశక్తి లేదా పరాప్రకృతి లేదా మహాప్రాణ రూపం అవుతుంది. ప్రాణం అనేది బ్రహ్మం నుండి ఉద్భవించిన కీలక శక్తి. మహాప్రాణ రూపంలో అన్నింటికీ ప్రాణములను ఇచ్చినది అని ఈ నామానికి అర్థం. పంచషట్పీఠ రూపిణి 50 శక్తిపీఠముల రూపమున వెలసినది. సంస్కృత భాషలో 16 అచ్చులు 34 హల్లులు కలిసి మొత్తం అక్షరాల సంఖ్య 50. మన శరీరంలోని షట్చక్ర దళాల మొత్తం సంఖ్య కూడా 50. మాతృకా వర్ణ సూచిత శరీర ముఖ్య స్థానములందు వసించి ఆరాధింపబడినది అని ఈ నామానికి ఒక అర్థం. ప్రపంచంలోని పంచషట్పీఠాధిష్టాన దేవతా రూపంలో ఆరాధింపబడినది అని కూడా ఈ నామానికి మరో అర్థం చెప్పవచ్చును. విశృంఖల యథేచ్ఛగా ఉండునది. శృంఖలాలు అంటే సంఖ్యలు. ఆవిడ స్వేచ్ఛను అరికట్టే సంఖ్యలు లేవు కాబట్టి అమ్మవారు విశృంఖల. గతనామంలో ప్రపంచంలో 50 పీఠాలలో ఉండేదని చెప్పడం వలన వెంటనే 50 పీఠ ప్రదేశాలలోనే ఉండాలనే నియమమేమీ లేదు, ఎక్కడైనా ఉండగలదు అని తెలియజేయడం కోసం ఈ విశృంఖలా నామం చెప్పబడింది. భక్తుల సంసార శృంఖలాలను వదిలిస్తుంది కాబట్టి అమ్మవారు విశృంఖల. చిక్కులలో ఇరుకునబడిన వారు ఈ నామాన్ని విశృంఖలాయే నమః అని జపించి చిక్కుల నుండి ముక్తిని పొందవచ్చును. వివిక్తస్థ ఏకాంతముగా ఉండునది. అన్నిటా అందరిలోనూ అన్ని రకాలుగాను వర్ధిల్లుతూ ఉండి కూడా ఒంటరిగా విడిగా ఉన్నట్లుగా కూడా ఉండేది కాబట్టి అమ్మవారిని వివిక్తస్థ అన్నారు. ఆధ్యాత్మిక మార్గంలో మానసిక దూరం పాటించాలంటే లౌకిక విషయాలైన రాగద్వేషాదులను వదిలివేయాలి. అప్పుడే మనస్సు పూర్తిగా పరమాత్మ వైపు తిరుగుతుంది. అటువంటి మనస్సులో అమ్మ స్థిరంగా నెలకొని ఉంటుంది. అట్టి స్థితిలో అమ్మవారు ఒంటరిగా ప్రకాశిస్తున్న నేను రూపంలో దర్శనమిస్తుంది. అలా దర్శనమిచ్చే అమ్మవారి నామం వివిక్తస్థ. ఈ సృష్టిలో అమ్మవారు ఎన్ని రకాలుగా ఉన్నా తన ప్రత్యేకతను పోగొట్టుకోని విధంగా ఉండేది అని ఈ నామానికి అర్థం చెప్పవచ్చును. వీరమాత వీరులకు తల్లి. వీర అంటే గణేశుడు మరియు ఆయనకు తల్లి కనుక వీరమాత. త్రిమూర్తులు, దిక్పాలకులు మొదలైన వారు వారికి కేటాయించిన పనులను చేయడంలో తిరుగులేనివారు. అందుకే వాళ్ళు వీరులు. ఈ వీరులకు తల్లి కాబట్టి అమ్మవారు వీరమాత. అలాగే
శ్రీవిద్యా దీక్షాపరుల్ని కూడా వీరులంటారు. వీరి శ్రీవిద్యకు కూడా అమ్మవారు జనని కాబట్టి వీరమాత. అహంకారాన్ని జయించిన వ్యక్తిని యోధుడు లేక వీరుడు అని పిలుస్తారు. అట్టి వానికి తల్లి కనుక అమ్మవారు వీరమాత. వియత్ప్రసు ఆకాశంను సృష్టించినది. వియత్ అంటే ఆకాశము, ప్రసు అంటే ప్రసవించినది అనగా పుట్టుటకు కారణమైనది. వియత్ అంటే ఆకాశము. సృష్టి ఆవిర్భావ సమయంలో మొట్టమొదట అమ్మవారి నుండి ఆకాశం వచ్చినది. ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీరు నుంచి పృథివీ, పృథివీ నుంచి చెట్లు, చెట్ల నుంచి ఆహారము, ఆహారం నుంచి జంతువులు వచ్చాయి. ఈ ఆకాశం కన్నా ముందు ఉన్నది అమ్మవారు. ఆవిడ నుంచి ఆకాశం వచ్చింది. అందుకే వియత్ప్రసు అన్నారు. ప్రాణేశ్వరీ ప్రాణదాత్రీ పంచాశత్పీఠరూపిణీ విశృంఖలా వివిక్తస్థా వీరమాతా వియత్ప్రసూః